మరో 7 నెలల్లో ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే బీసీసీఐ ఈ టోర్నీకి సంబంధించి మెగా వేలాన్ని నిర్వహించే దానిపై ఫోకస్ పెట్టింది. దాంతో పాటుగా రిటెన్షన్ రూల్స్ మార్పులు చేర్పులపై ఫ్రాంచైజీలతో సమావేశం కూడా నిర్వహించింది. దీంతో మెగా వేలం నేపథ్యంలో జట్లు పూర్తిగా మారిపోనున్నాయి. ఇప్పటికే పలువురు స్టార్ ప్లేయర్లు పలానా జట్టులోకి వెళ్తారన్న వార్తలు జోరు అందుకున్నాయి. అందులో జస్ప్రీత్ బుమ్రా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ముంబై ఇండియన్స్ ను వీడి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంలోకి వెళ్లబోతున్నట్లుగా న్యూస్ వైరల్ గా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కెప్టెన్సీపై ఆసక్తి చూపించడం, పేస్ బౌలర్లకు సారథ్య బాధ్యతలు ఇవ్వకపోవడంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అంటే టీమిండియా పగ్గాలతో పాటు ఐపీఎల్ లో కూడా కెప్టెన్ గా చేయాలని బుమ్రా భావిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే మొన్న ఈ మధ్య జరిగిన ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను పక్కకు తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పారు. అలాంటి టైంలో కూడా బుమ్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే ఈ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పేస్ బౌలర్లు కెప్టెన్సీ ఎందుకు చేయకూడదనే వాదనను వినిపించాడు. ఈ నేపథ్యంలో బుమ్రా ముంబైని వీడి ఆర్సీబీలోకి వస్తాడని జోరుగా చర్చ నడుస్తుంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్యా ఎలాగూ కెప్టెన్, ఇక బుమ్రాకు అవకాశం లేకపోవడంతో ఆర్సీబీలోకి బుమ్రా వస్తాడని ప్రచారం జోరుగా సాగుతుంది. 40 సంవత్సరాల పైబడిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ను తప్పించి కొత్త కెప్టెన్ ని ఎంపిక చేయాలని ఆ ఫ్రాంచైజీ భావిస్తుంది. ఇదే టైంలో బుమ్రాను తమ టీంలోకి తీసుకుంటే అటు బౌలర్ గాను ఇటు కెప్టెన్ గా సేవలు అందిస్తాడని మేనేజ్మెంట్ భావిస్తుంది. ఒకవేళ వేలంలో వీలు కాకపోతే ట్రేడింగ్ విండో ద్వారా బుమ్రాను జట్టులోకి తీసుకోవాలని ఆర్సీబీ యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.